శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని స్తుతిస్తూ ధర్మపురి శ్రీ శేషప్ప కవి రచించిన నరసింహ శతకంలోని 25వ పద్యం. ధరణి లోపల నేను తల్లి గర్భము నుండి పుట్టినప్పటి నుండి పుణ్యమెరుంగా ఏకాదశి వ్రతం బెన్నడుడంగలేదు, తీర్థయాత్రలకైన తిరుగలేదు, పారమార్థికమైన పనులు సేయంగలేదు, భిక్షమొక్కనికైన పెట్టలేదు, జ్ఞానవంతులకైన పోని మొక్కంగలేదు, ఇతర దానములైన ఇయలేదు, నలినదల నేత్ర నిన్ను నే నమ్మినాను, చేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఈ పద్యంలో శేషప్ప కవి తన జీవితంలో ఎటువంటి పుణ్యకార్యాలు ఆచరించలేకపోయానని స్వామివారికి విన్నవించుకుంటూ భగవంతుడిపై తనకున్న అపారమైన నమ్మకాన్ని తెలియచేస్తున్నాడు. తన తల్లి గర్భం నుండి ఈ లోకంలో జన్మించినప్పటి నుండి తాను ఎలాంటి పుణ్యకార్యాలు ఎరుగనని కవి వాపోతున్నాడు. తన జీవితంలో ఏనాడు పవిత్రమైన ఏకాదశి వ్రతాన్ని ఆచరించలేదని, పుణ్యక్షేత్రాలను దర్శించడానికి ఎలాంటి తీర్థయాత్రలు చేయలేదని, ఆధ్యాత్మికపరమైన పారమార్థికమైన సత్కార్యాలలో కూడా పాల్గొనలేదని, కనీసం ఆకలితో ఉన్న ఒక్కరికి కూడా అన్నం భిక్షం పెట్టలేదని, జ్ఞానవంతులను పండితులను సాధువులను చూసి భక్తితో వారికి నమస్కరించలేదని, పైన చెప్పినవే కాకుండా ఏ ఇతర దాన ధర్మాలు కూడా చేయలేదని విన్నవించుకుంటున్నాడు. పద్మాల వంటి కన్నులు గల ఓ నరసింహస్వామి, నేను నా జీవితంలో ఏ పుణ్యకార్యాలు చేయకపోయినా ఏకచిత్తంతో నిన్ను మాత్రమే సంపూర్ణంగా నమ్ముకున్నాను. కాబట్టి నా దగ్గరికి శీఘ్రంగా త్వరగా వచ్చి నన్ను రక్షించు తండ్రి అని స్వామివారిని శరణు వేడుకుంటున్నాడు శేషప్ప కవి. శ్రీ నరసింహస్వామి దివ్య కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నరసింహ శతకం సిరీస్ కోసం భగవద్గీత తెలుసుకుందాము యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి భక్తి విశేషాలు ఇంట్రెస్ట్ ఉన్నవారికి షేర్ చేయండి. ఓం తత్సత్.